మరణానంతరం నేత్రదానానికి ముందుకు రావాలని లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఐ డొనేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్ పిలుపునిచ్చారు. ఒకరు నేత్రదానం చేస్తే మరో ఇద్దరికి కంటి చూపు లభిస్తుందని అన్నారు. మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని లయన్స్ క్లబ్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో కార్నియా పొరలు చెడిపోయి 13 లక్షల మంది కంటిచూపు లేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రతి ఏడాది 30,000 మంది కొత్తగా కంటిచూపు కోల్పోతున్నారని, వీరందరికీ కంటిచూపును తీసుకురావడానికి దశాబ్దాలు పడుతుందని, అలా కాకుండా మరణానంతరం నేత్రదానానికి ప్రజలు ముందుకు వస్తే తక్కువ సమయంలోనే వారందరికీ కంటిచూపు లభిస్తుందని అన్నారు. నేత్రదానం ఆవశ్యకతపై విస్తృతంగా ప్రచారం నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మరణించిన వ్యక్తి కళ్ల నుండి కార్నియా పొరలను సేకరించాలంటే 6 నుండి 8 గంటలలోపే సేకరించాలని, ఒకవేళ మృతదేహాన్ని ఫ్రీజర్ బాక్స్లో ఉంచితే 12 నుండి 15 గంటలలోపు కార్నియాలను సేకరించవచ్చని చెప్పారు. మరణించిన వ్యక్తి యొక్క కార్నియాలను దానం చేస్తే ముఖంలో ఎలాంటి మార్పు ఉండదని, దీనిని దృష్టిలో ఉంచుకొని మరణానంతరం నేత్రదానానికి ప్రజలు ముందుకు రావాలని కోరారు. మీడియా సమావేశంలో డాక్టర్ పుల్లారావు, డాక్టర్ నితీష, బచ్చు దయాకర్ తదితరులు ఉన్నారు. ఈరోజు 10th జూన్ ప్రాముఖ్యత ఏమిటంటే నేత్రదాన దినోత్సవం. ఈ నేత్రదాన దినోత్సవం రోజు మనం చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి, దీని అవసరం ఏంటి? మన దేశంలో అంధులు చాలామంది ఉన్నారు. లెక్కలేస్తే సుమారుగా 13 లక్షల మంది అంధులు ఉన్నారు. వీళ్ళకి ఏ మందులు మాకులు పనిచేయవు, ఏ ఆపరేషన్లు పనిచేయవు. వీళ్ళకి చూపు రావాలంటే ఒక్కటే మార్గము, అది ఇంకొక మనిషి ఎవరైనా సరే ముందుకు వచ్చి నేత్రదానం చేయగలిగితే ఆ నేత్రాన్ని ఆ అంధుడికి కనుక అమరిస్తే చూపు వస్తుంది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఎవరు నేత్రదానం చేయగలరు, ఎవరిని మనం అడగగలము? ఉన్నదే 2 కళ్ళు, 2 కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్. బతికున్న ఎవరిని కూడా మనం నేత్రదానం అడిగే పరిస్థితి లేదు. అట్లాంటప్పుడు సైన్స్ ఎంతవరకు డెవలప్ అయిందంటే మరణించిన వ్యక్తి నుంచి కూడా నేత్రం తీసుకొని ఆ నేత్రం కనుక వేరే అతనికి అమరిస్తే చూపు వచ్చే అవకాశం ఉంది. దృష్టి లోపాల్లో చాలా రకాలు ఉన్నాయి. ఒకటి అందరికీ మనకు కామన్గా తెలిసిందంటే శుక్లాలు, అది ఆపరేషన్ చేసి ఇంట్రాక్యులర్ లెన్స్ పెట్టి కరెక్ట్ చేస్తారు. అట్లా కాకుండా రకరకాల అంధత్వం ఉంది. అందులో మనకి ప్రాముఖ్యంగా ఈరోజు తెలుసుకోవాల్సింది ఏంటంటే కార్నియల్ బ్లైండ్నెస్. అంటే కంటిపైన చిన్న పారదర్శకమైన పొర ఉంటుంది, అది పోయినప్పుడు దాన్ని కార్నియల్ బ్లైండ్నెస్ అంటారు. అట్లాంటి అంధులు మన దేశంలో 13 లక్షల మంది ఉన్నారు. ఈ నేత్రదాన కార్యక్రమం ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. కానీ సుమారుగా సంవత్సరానికి 50,000 వరకే తీసుకురాగలుగుతున్నారు. బట్ 13 లక్షల మందిని కవర్ చేయాలంటే సుమారుగా 26 సంవత్సరాలు పడుతుంది. కానీ 26 సంవత్సరాలు ఇది పూర్తి కాదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మళ్ళీ ఒక 30,000 మంది కొత్తగా యాడ్ అవుతున్నారు. సో ఇలా చూస్తే మనకి 60 నుంచి 70 సంవత్సరాల వరకు పూర్తిగా అంధత్వాన్ని కార్నియల్ బ్లైండ్ నివారించే టైం పడుతుంది. ఈరోజు నేత్రదాన దినోత్సవం రోజు మనం చేయాల్సింది ఏంటంటే మరణించిన వారి దగ్గర నుంచి నేత్రాలు స్వీకరించే కార్యక్రమాన్ని మనము ప్రజలందరిలో అవగాహన తీసుకొచ్చి వాళ్ళు నేత్రదానానికి ముందుకు వచ్చేట్లుగా చేయాలి. కానీ ఇక్కడ ఉన్న లిమిటేషన్స్ ఏంటంటే మరణించిన వ్యక్తి దగ్గర నుంచి నేత్రం తీసుకోవాలంటే 6 నుంచి 8 గంటల తీసుకోవాలి. కానీ అదే బాడీని కనుక మనము ఫ్రీజర్ బాక్స్లో కనుక ప్రిజర్వ్ చేయగలిగితే 12 నుంచి 15 గంటల వరకు తీసుకోవచ్చు. అప్పటి వరకు కూడా అయి బాగానే ఉంటుంది. ఇక్కడ ఇంకొక వెసులుబాటు ఏంటంటే ఎప్పుడైనా సరే ఏ అవయవం దానం చేయాలన్నా కూడా ఆ వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. అది ఒక కార్పొరేట్ సెక్టర్ లైక్ మేజర్ హాస్పిటల్స్లో వీలు పడుతుంది. కానీ ఈ నేత్రదాన సౌకర్యం ఏంటంటే మనమే మరణించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళొచ్చు, బాడీని ఏ హాస్పిటల్కి తీసుకురావక్కర్లేదు. నేత్రదాన బృందం ఉంది, అదే బాడీ దగ్గరికి వెళ్ళి నేత్రదానం తీసుకుంటారు. అండ్ తీసుకున్న తర్వాత ఎటువంటి మార్పు ఉండదు, మొహంలో ఫేస్లో ఎటువంటి మార్పు ఉండదు. సెకండ్, ఈ కార్యక్రమంతో కూడా జస్ట్ 10 నిమిషాల్లో అయిపోతుంది. సో ఇట్లా కలెక్ట్ చేసిన దానివల్ల మనము ఇద్దరికి చూపుని ఇవ్వగలుగుతాం. ఈ నేత్రదాన దినోత్సవం రోజు నేను మరొకసారి చెప్పేది ఏంటంటే ఈ అవగాహన ముందుకు తీసుకెళ్లి ప్రజలందరూ కూడా నేత్రదానానికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ప్రపంచ నేత్రదాన దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి బ్రాంచ్ తరఫున ఈ యొక్క వరల్డ్ ఐ డొనేషన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది అంధత్వాన్ని నిర్మూలించడానికి చేసే అవగాహన అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మరి నల్గొండలో చూసినట్లయితే గత ఆగస్టు నుంచి ఇప్పటి వరకు కూడా మనం దాదాపు 133 జతల కార్నియాన్ని మనం సేకరించడం జరిగింది. ఈ 6 నెలల్లో కూడా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి లయన్స్ క్లబ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ ప్రజల్లోకి వెళ్ళడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. ఈరోజు మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా ఈ యొక్క అవగాహన వచ్చే విధంగా మనకు ప్లెడ్జ్ ఫామ్స్ ఉంటాయి. మరి ప్రతి ఒక్క గ్రూపులో ప్రతి అసోసియేషన్లో కూడా మనం వెళ్ళి అక్కడ గ్యాదరింగ్స్లో ఈ యొక్క ప్రతిజ్ఞాపత్రాలు ఇచ్చి నేత్రదానమే కాదు అవయవదానం మరియు పార్థివ
దేహం దానం కూడా మనం చేయొచ్చు. మరి ఈ మధ్య కాలంలో కూడా మనం 10 పార్థివ దేహాలను మెడికల్ కాలేజ్కి ఇచ్చినాం. అట్లాగే అవయవదానం చేయడానికి ముందుకొచ్చే వ్యక్తులు కూడా సమీకరించి వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్లెడ్జ్ ఫామ్స్ తీసుకోవాలి. కాబట్టి ఈరోజు చేసే ఈ కార్యక్రమం ఒక యజ్ఞంలాగా చేస్తున్నాం. కాబట్టి మరి కంటిలో ఉన్నటువంటి చిన్న లేయర్, కార్నియా అనే లేయర్ పారదర్శకమైన పదార్థాన్ని మాత్రమే చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క సమాచారాన్ని మనం సమాజంలోకి తీసుకువెళ్ళే విధంగా మనందరి బాధ్యత. కాబట్టి మీరు కూడా ఆ బాధ్యతను తీసుకొని ఈ యొక్క వరల్డ్ ఐ డొనేషన్ డే సందర్భంగా మనందరం కృషి చేసినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క అంధత్వాన్ని తొలగించే విధంగా మనందరం కూడా సహకరించడం చేస్తామని చెప్పేసి మన నల్గొండలో ఈ మధ్యనే స్టార్ట్ చేసిన ఐ డొనేషన్ సెంటర్ని నల్గొండ నుంచి 40 కిలోమీటర్స్ దూరంలో ఎక్కడ జరిగినా కూడా ఖచ్చితంగా ఏ రాత్రైనా ఏ టైంలో మేము ఓన్లీ మా ట్రాన్స్పోర్ట్తో మేము వస్తాం. ఏ కుటుంబానికి కూడా అపాయం కానీ ఉండదు. ముఖ్యంగా ప్రజల్లో ఇంకా సందేహాలు ఉన్నాయి, అపోహలు ఉన్నాయి. అంటే రాబో తరాలకు ఆ కుటుంబం నుంచి మరి నేత్రదానం చేసినట్లయితే సోషల్ స్టిగ్మా లాగా నెక్స్ట్ జనరేషన్కి ఏమన్నా అవుతుందా, వాళ్ళ పిల్లలకి ఏమైనా అవుతుందా, వాళ్ళ అంధత్వం వాళ్ళు వస్తాయా అన్నట్టు అపోహలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితులు అవి ఏమి ఉండవండి. ఓన్లీ అసలు కార్నియా తీసిన తర్వాత కళ్ళు తీసినట్టు కూడా మరి ఆ యొక్క మా దేహంలో ఆ బాడీలో ఏముండదని చెప్పేసి మరొకసారి తెలియసు. ఈ వరల్డ్ ఐ డొనేషన్ సందర్భంగా మన సెంటర్ తరపున, ఐఎంఏ తరపున మన నల్గొండ ప్రజలకు కూడా మరి మరొకసారి నేత్రదానం చేద్దాం, చిరంజీవులు అవుదాం, వేరే వాళ్ళకి జ్యోతిని ఇద్దాం, వెలుగునిద్దాం అని చెప్పేసి ఒక ప్రతిజ్ఞ కూడా చేయాలని చెప్పేసి మరొకసారి నేను వేడుకుంటున్నాను. అందరం అనుకుంటాం సర్వేంద్రియానం నయనం ప్రధానం అని. అదేవిధంగా నేత్రదానం కూడా మహాదానం. ఈరోజు ఐ డొనేషన్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ నల్గొండ ద్వారా మనం ఇప్పటి వరకు 100 పైగా ఐ డొనేషన్స్ చేశారు. అదేవిధంగా మన నల్గొండ ప్రజలందరూ ఈ నేత్రదానానికి సహకరిస్తారని ఆశిస్తున్నాను.